నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదంటారు. ఈ సామెతలో ఆంతర్యం చీమ నుంచి బ్రహ్మ వరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందని అర్థం. శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం, శివమే అనంతం, శివమే చైతన్యం, శివమే సర్వ జగత్తుకు మూలాధారం. మహత్తుగల పరమేశ్వరుడు కొలువైన పంచారామ క్షేత్రాల్లో అద్వితీయమైన క్షీరారామ క్షేత్రాన్ని ఈనాటి మన తీర్థయాత్రలో దర్శించి తరిద్దాం రండి. భక్తులు అడిగినదే తడవుగా వరాలనిచ్చే దేవుడు భోలాశంకరుడు. ఆ సాంబశివుడు సకల శుభాలనిచ్చే వరప్రదాయకుడు. ఆ పరమేశ్వరుడు కొలువైన మహిమాన్విత సుప్రసిద్ధమైన శైవ క్షేత్రాల్లో క్షీర రామలింగేశ్వర స్వామి క్షేత్రం మూడోదిగా విరాజిల్లుతోంది. అంతటి విశిష్టమైన క్షేత్ర ఆవిర్భావానికి ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. అపూర్వ పుణ్య ఆరామం రామలింగేశ్వరుని ఆలయం. ఆ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. గలగల పారే గోదావరి తీరం, పక్కనే మహిమాన్విత రుద్రధామం. భక్తుల మది నిండా భక్తిభావం తొణికిసలాడే దివ్య క్షేత్రం. అది సాక్షాత్తు శివ సాక్షాత్కార మార్గం. ప్రకృతి అందాల నడుమ కొలువై ఉన్న ఈశ్వరారామం ఈ క్షీరారామం. శివ పరివారం అంతా సోమేశ్వర వైభవాన్ని వర్ణించినా తక్కువే అనిపించేంత శోభాయమాన దివ్యధామం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి క్షేత్రం. శ్రీ క్షీర రామలింగేశ్వరుడి దివ్యధామంలో అణువణువున శివతత్వం గోచరిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురానికి 8 కిలోమీటర్ల దూరంలో పాలకొల్లులో శ్రీ రామచంద్రమూర్తి స్వహస్తాలతో ప్రతిష్ఠితమైన ప్రసిద్ధ క్షీరారామం ఇదే. ఆంధ్రప్రదేశ్లోని 5 పంచారామ క్షేత్రాల్లో ఇది 3వ ఆరామమని పురాణాల ద్వారా తెలుస్తోంది. మురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ప్రధాన ద్వారం వద్ద గంగాధరుని దివ్య మంగళ రూపం దర్శనమిస్తుంది. శ్రీ క్షీర రామలింగేశ్వరుని ఆలయంలోకి అడుగు పెడితేనే ఏదో ఒక దేవతా లోకంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. దానికి కారణం ఆలయం నిండా ఎందరో దేవి దేవతామూర్తుల ఉపాలయాలు, ఆలయ స్తంభాలపై అందంగా చెక్కిన పురాణ గాథా శిల్పాలు, ఆలయ ప్రాకార మండపంలో చిత్రించిన వివిధ దేవతామూర్తుల వర్ణ చిత్రాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. శివానుగ్రహం అత్యంత సులభతరం. భక్తితో కొలిచిన భక్తులకు ఆ మరుక్షణంలోనే అనుగ్రహించే దైవం శివుడు. ఆ స్వామి కరుణని మరింత సులువుగా పొందడం కోసమే బిల్వార్చన, రుద్రాభిషేకం,
విభూతి లేపనం వంటి ఆరాధనా విధానాలు భక్తుల కోసం ఏర్పరిచారు. జీవితకాలం మన ప్రతి చర్యను శివారాధన భావంతో ఆచరించడానికి మనసుని అనుక్షణం హెచ్చరిస్తూ అప్రమత్తంగా ఉంచాలి. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అంతటి మహిమాన్వితమైన శివయ్య కొలువైన పంచారామ ఆవిర్భావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం వజ్రాంగుని కుమారుడైన తారకాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుని అనుగ్రహం పొంది శివుని కుమారుని చేత మాత్రమే మరణం సంభవించేటట్లుగా వరం పొంది తన రాజధాని అయిన శోణితపురానికి చేరాడు. అనంతరం క్షీరసాగర మథన సమయంలో ఆవిర్భవించిన అమృతలింగాన్ని హస్తగతం చేసుకొని వరగర్వితుడై ఇంద్రాది దేవతలను బాధించసాగాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు బ్రహ్మను ప్రార్థించగా శివపార్వతులకు జన్మించే కుమారస్వామి వలననే తారకాసుర సంహారం సాధ్యమని చెప్పాడు. అనంతరం దక్షయజ్ఞ ధ్వంసం, సతీదేవి మరణం, పార్వతీ జననం, శివుని గూర్చి పార్వతి తపస్సు, అనంతరం లోక కళ్యాణ కారకంగా శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ ఆది దంపతులకు దివ్య తేజ సంపన్నుడైన షణ్ముఖుడు జన్మించాడు. అనంతర కాలంలో కుమారస్వామి తారకాసురునితో జరిగిన యుద్ధంలో తన దివ్యశక్తి ఆయుధంతో తారకాసురుని కంఠహారంలోని అమృతలింగాన్ని భేదించాడు. అది పంచఖండాలై దివ్య కాంతులతో ఓంకారనాదం చేస్తూ 5 ఆరామ స్థలాల్లో పడ్డాయి. శివుని పంచముఖ స్వరూపాలే నేటి ఈ పంచారామ క్షేత్రాలు. కుమారస్వామి చేత భేదించబడిన అమృతలింగ శిరోభాగాన్ని వశిష్ఠ గోదావరి తీరానికి పశ్చిమంగా బ్రహ్మాది దేవతలు వెంటరాగా శ్రీ మహావిష్ణువు శ్రీ క్షీర రామలింగేశ్వరుని త్రిపుర సుందరి సమేతంగా ప్రతిష్ఠించి శివుని కోర్కె మేరకు శ్రీ మహావిష్ణువు క్షేత్ర పాలకుడిగా శ్రీ లక్ష్మీ సమేతుడై జనార్దన స్వామి రూపంతో శంఖ చక్ర గదా పద్మధారి అయి భక్తుల అభీష్టాలను నెరవేరుస్తోంది. విశ్వరూపుడు పార్వతీ మనోహరుడు, నాగాభరణుడు, సూర్యచంద్రాగ్నిలోచనుడు, ముకుంద ప్రియుడు, భక్తజన మందారుడైన పరమేశ్వరుడు ఆశ్రిత జనవరదుడు. తన భక్తుడు ఏ వరాన్ని అడిగినా కాదనకుండా ఇచ్చే కరుణార్థ హృదయుడు మన భోలాశంకరుడు. అందుకే ఆ సేతు హిమాచల పర్యంతం ఆ పార్వతీనాథుణ్ణి 12 జ్యోతిర్లింగాల్లోనూ, కాశీ రామేశ్వరాది మహాపుణ్యక్షేత్రాల్లోనూ, పంచారామ క్షేత్రాల్లోనూ కనులారా దర్శించి చేతులారా పూజించి భక్తులు ముక్తి నొందుతున్నారు. పంచభూత స్వరూపుడైన పరమేశ్వరుడు క్షీర రామలింగేశ్వరుడుగా వెలసిన అపురూప దివ్య క్షేత్రమే పాలకొల్లు. పురాణాల్లో క్షీరారామంగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో మహాదేవుడు సదా కొలువై ఉంటాడని ఐతిహ్యం. స్థల పురాణం ప్రకారం ఉపమన్యుడనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడ నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను ఉపమన్యుపురంగా
ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెబుతోంది. ఇదే కాలగమనంలో పాలకొలనుగా పాలకొల్లుగా వ్యవహారంలోకి వచ్చింది. తొమ్మిది 18 శతాబ్దాల కాలంలో మొదటి చాళుక్య భీముడు ఈ ఆలయ నిర్మాణం కావించినట్టు చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ గాలిగోపురం. ఇది ఆకాశాన్ని అంటేలా 125 అడుగుల ఎత్తులో 9 అంతస్తులతో ఉంటుంది. ఈ గోపురం పైకి వెళ్లడానికి వీలుగా మెట్లు కూడా ఉంటాయి. ఆలయ ధ్వజస్తంభం వద్ద నంది, దీని పీఠంపై శాసనం కూడా చెక్కబడి ఉంది. రెడ్డి రాజులు, కాకతీయులు మొదలైన వారు ఈ ఆలయ అభివృద్ధికి ఎన్నో దానాలు, నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపే శాసనాలు, మధ్యకాలానివి కూడా ఇక్కడ లభిస్తాయి. ఆలయ రాజగోపుర నిర్మాణాన్ని 14/4/1777లో శ్రీ బచ్చు అమ్మయ్య అనే భక్త శేఖరుడు నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఈ గోపురమంతా అపురూప శిల్ప సంపదతో అలరారుతూ ఉంటుంది. గాలిగోపురానికి కొంచెం దూరంలో ఒక కొలను ఉంది. దీనిని రామగుండం అంటారు. స్వామివారికి ప్రతిరోజు చేయబడే అభిషేక క్షీరంతో ఈ కొలను నిండిపోయి ఉండడం వలన పాల కొలను అనే పేరు వ్యవహారంలోకి వచ్చిందని మరికొంతమంది అభిప్రాయం. భక్తులు విశాలమైన ఆలయంలోకి ప్రవేశించగానే శివ సాన్నిధ్యం పొందినంత తన్మయత్వంతో దివ్యానుభూతికి లోనవుతారు. శతాబ్దాల నాటి ఆలయ నిర్మాణం, స్తంభాలు, గోపురాలు గత వైభవ ప్రాభవాలకు, శివయ్య లీలలకు తార్కాణంగా నిలుస్తాయి. ఆలయ కుడ్యాలపై దక్షయజ్ఞానికి చెందిన అనేక కుడ్య శిల్పాలు భక్తులకు మనోచిత్తాలను ఆధ్యాత్మికత వైపు మళ్లిస్తాయి. అవే కాక వాసవి, కన్యకా పరమేశ్వరీ దేవి, అష్టలక్ష్మీ దేవతల స్వరూపాలు, నారాయణుడు, శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, నందివాహనంపై ఆది దంపతులు వంటి మరెన్నో శిల్పాలు భక్తులకు భక్తి రసానుభూతిని పంచుతాయి. గర్భాలయంలో ప్రతిష్ఠితమైన క్షీర రామలింగేశ్వరుడు క్షీరవర్ణంలో గోచరిస్తాడు. ఈ లింగం 18 అంగుళాల ఎత్తు కలిగిన క్షీరవర్ణంలో మెరిసిపోయే స్వయంభూ. స్వామికి వెనక భాగాన జటల వలె 3 చారలుంటాయి. లింగం పైభాగంలో జటామకుటం ఉంటుంది. దీనిని పట్టి ఇది తారకాసురుడు పూజించిన అమృతలింగ శిరోభాగమని భక్తులు భావిస్తున్నారు. శివలింగం మొనదేలి ఉండటంచే అది శివుని జటామకుటాన్ని అంటే కొప్పును సూచిస్తుందని పెద్దలు చెబుతున్నారు. అంతేకాకుండా శాసనాల్లో కూడా ఈ స్వామి కొప్పులింగేశ్వరుడుగానే చెప్పబడ్డాడు. సుమారు 2.5 అడుగులుండే ఈ శివలింగం భక్తులను ఎంతో ఆకర్షించి పరవశింపచేస్తుంది. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ జనార్దనులు, బ్రహ్మ సరస్వతులు, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర, ఆంజనేయ, నవగ్రహ, వీరభద్రాది సకల దేవతలతో, మహర్షులతో శ్రీ క్షీర రామేశ్వరుడు కొలువు తీరి ఉండటంతో ఈ క్షేత్రాన్ని పరమపుణ్యధామంగా మన పురాణాలు ప్రస్తావించాయి.
దర్శనంతో సమస్త పాపాలు పోతాయని శ్రీ మహావిష్ణువు ఈ క్షీర రామలింగేశ్వరుణ్ణి ప్రతిష్ఠిస్తూ ఈ క్షేత్ర ప్రాధాన్యాన్ని గురించి తెలిపారు. అంతేకాకుండా విష్ణుమూర్తి ఈ సందర్భంలోనే తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సకల పాపహారిణి అయిన రామగుండం పుష్కరిణిని సృష్టించాడని అంటారు. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ జనార్దనులు, బ్రహ్మ సరస్వతులు తదితర దేవతలు సమన్వితంగా స్వామివారిని ప్రతిష్ఠించి పరమేశ్వరుడి కోరిక మేరకు నారాయణుడు జనార్దనుడుగా ఇక్కడ కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. రజత ఆభరణాలతో అలంకృతమై గోచరించే స్వామి ఊర్ధ్వ పుండ్ర ముఖ వర్చస్సుతో తేజరిల్లుతూ ఉంటాడు. సాక్షాత్తు వైకుంఠ వాసుడే ఇలా కైలాసానికి తరలివచ్చాడా అన్నంత సుందరంగా స్వామివారు గోచరిస్తారు. కళ్యాణ మండపంలో కనువిందు చేసే శ్రీ జనార్దన స్వామి, శ్రీలక్ష్మీ దేవతలను దర్శించుకోవడం జన్మ జన్మల పుణ్యఫలం. అష్టైశ్వర్య ప్రదాయిని క్షీరాబ్ధి తనయ శ్రీ లక్ష్మీదేవి ఉపాలయం కూడా ఇదే వరుసలో కొలువై భక్తుల అభీష్టాలను నెరవేరుస్తోంది. ఆది శంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. స్వామివారికి ఎదురుగా ఉన్న మండపంలో పార్వతీదేవి పట్టు పీతాంబరధారి అయి సుందర శోభాయమానంగా భక్తుల ఆర్తిని బాపే అమ్మగా, ఆరాధ్య దేవతగా కొలువయుంది. ఇదే వరుసలో మరోవైపు ప్రధాన ఆలయంలోనే పశ్చిమ ముఖంగా రుణహార గణపతి కొలువుతీరి ఉంటాడు. రుణగ్రస్తులైన వారు ఈ గణపతిని పూజిస్తే రుణ విముక్తులవుతారని చెప్పబడుతోంది. సుబ్రహ్మణ్య స్వామిని కొలిచిన భక్తులకు సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదిస్తూ భక్తుల కోరికలను ఈడేర్చే దైవంగా దర్శనమిస్తున్నాడు. ఆంజనేయ, వీరభద్ర స్వామి ఆలయాలు ప్రవేశ మార్గంలోనే మనకు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రము సర్వదేవతా నిలయం, శివ కేశవాద్వైతమునకు ప్రతీక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో 24 గంటల్లో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. ఇక్కడ పాలకొల్లులో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశాడు. దీనిని క్షీరారామపురము అంటారు. అంటే ఉపమన్యుడికి పాలు కావాలంటే బాణం వేస్తే పాలు వచ్చాయి. అందుచేత పాల కొలను అని కూడా ఒక పేరు పిలుస్తారు, క్షీరపురి అని పిలుస్తారు. ఈ 5 భాగములలో శిరోభాగం పాలకొల్లులో పడింది. ఆ కారణం చేత ఇక్కడ చాలా కూడా భక్తి ప్రపత్తులతో భక్తులంతా కూడా ఏ కోరికలైతే కోరుకుంటారో వారికి అన్నీ కూడా ఫలిస్తాయి. ఇప్పటి వరకు పంచారామాల్లో ఒకటైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించుకున్నాం కదా. ఆ స్వామివారి అనుగ్రహంతో పాటు ఇక్కడి ఆరామంలో కొలువైన సకల దేవతల అనుగ్రహాన్ని పొందాలని ఆశిద్దాం. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే శివకేశవుల కరుణ ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.